గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో లివర్ డ్యామేజ్ గురించి మాట్లాడబోతున్నాం. లివర్ డ్యామేజ్ అసలు ఎందుకు అవుతుంది, ఫ్యాటీ లివర్ వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది, ఫ్యాటీ లివర్ వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ రఘు డీకే గారు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ గారు మనతో పాటు ఉన్నారు. అపోలోలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫ్యాటీ లివర్ అనే మాటని వింటూ ఉన్నాం. అసలు లివర్ ఫ్యాట్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఎలా అవుతుంది, దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి వివరించండి. ఫ్యాటీ లివర్ అనేది ముందు కన్నా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వింటూ ఉన్నాము. ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు, లివర్లో కొవ్వు శాతం పెరిగిపోవడాన్ని ఫ్యాటీ లివర్ అని అంటూ ఉంటాము. సో ముందు చాలామంది ఇన్వెస్టిగేషన్స్ కానీ, టెస్ట్లు కానీ, అల్ట్రాసౌండ్లు కానీ ఇలాంటివి చేయించుకునేవారు కాదు. ఈ మధ్యకాలంలో కొంచెం అందరిలో దే ఆర్ గెటింగ్ అ లిటిల్ మోర్ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకోవడము, ఇలా చేయడం వలన జనరల్ హెల్త్ చెకప్ చేయడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ ఇలాంటివి బాగా చేసుకుంటున్నాం. ఇది చేసుకుంటున్నప్పుడు 10 మందిలో చూస్తే సగం పైన మందిలో ఫ్యాటీ లివర్ అనే ఒక ఫైండింగ్ అల్ట్రాసౌండ్లో కనిపిస్తూ ఉంది. సో అందువలన మనం ఫ్యాటీ లివర్ గురించి ఇంతగా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అందరూ. సో ఫ్యాటీ లివర్ అంటే నేను చెప్పినట్టు లివర్లో 2 to 5% కణాల్లో కొవ్వు శాతం ఉంటుంది. ఆ శాతం పెరిగినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటూ ఉంటారు. ఓకే. సో ఫ్యాటీ లివర్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉందని మనం అనుకోవచ్చు, దీనివల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి అంటే చాలామందికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామందికి తెలియదు, అసలు మనకి లివర్ ఫ్యాట్ అయిన విషయం అనే తెలియదు. ఎలా గుర్తించాలంటారు, దాని గురించి చెప్పండి. సో ఫ్యాటీ లివర్ అనే దానికి మామూలుగా గుర్తించడం అనేది టెస్ట్ల ద్వారానే గుర్తించాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో, మొదటి స్టేజెస్లో పెద్ద సిమ్టమ్స్ అనేవి ఉండవు ఫ్యాటీ లివర్కి. సాధారణంగా అందరిలానే నార్మల్గా తిరుగుతూ ఉంటారు. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎప్పుడో చేసినప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో లక్షణాల ద్వారా చెప్పాలంటే ఎర్లీ స్టేజెస్లో దానికి సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు. సో ఎలా గుర్తించాలి అంటే ఇలా వచ్చినప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళలో, లేకపోతే కొన్ని మెటబాలిక్ డిజార్డర్ ఉంటాయి కొన్ని, ఏమంటే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, కొంచెం బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి దాని ద్వారా ఫ్యాటీ లివర్ ఉందా లేదా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఆల్కహాల్ అని. ఆల్కహాల్ ప్రభావం, మద్యపానం ప్రభావం లివర్ మీద ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత మోతాదులో తీసుకుంటే అసలు ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు అంటారా? ఈ భయం అనేది చాలామందిలో ఉంటుంది. సో దాని గురించి చెప్పండి సార్. ఆల్కహాల్ ప్రభావం డెఫినెట్లీ లివర్ పైన ఉంటుంది, కానీ అందరికీ ఒకేలాగా జనరలైజ్ చేసి చెప్పలేము. మీరు ఇన్ని తీసుకోవాలి, మీరు అందరూ ఇన్ని తీసుకోవాలి అని చెప్పడం కూడా చాలా కష్టం. ఏజ్ని బట్టి, బాడీ హ్యాబిటస్ని బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు వేరే విధంగా, అదేవిధంగా వాళ్ళు బాడీ మ్యాస్ ఇండెక్స్ అంటారు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ప్లస్ వాళ్ళకున్న వేరే మెడికల్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ వేరే ఏమన్నా వైరల్ హెపటైటిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ఆల్కహాల్ తాగొచ్చా లేదా, ఒకవేళ తాగొచ్చు అని ఎవరైనా చెప్పినా కూడా ఎంతవరకు తాగొచ్చు అనేది చెప్పగలుగుతాం. సో ఇన్ జనరల్ ఆడవాళ్ళలో మగవాళ్ళ కన్నా కూడా బాగా తక్కువగా ఆల్కహాల్ తాగవలసిన అవసరం ఉంటుంది. ఎంతంటే ప్రాబబ్లీ అబౌట్ 3 to 5 డ్రింక్స్ అ వీక్ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ప్రాబబ్లీ 8 to 10 డ్రింక్స్ అ వీక్ ఇన్ స్మాల్ పోర్షన్. అది కూడా వేరే ఏ కండిషన్స్ లేని వాళ్ళల్లో, మిగతా లివర్ ప్రాబ్లమ్స్ లేవు అని నిర్ధారించిన వాళ్ళల్లో ఆ విధంగా. బట్ యాజ్ అ డాక్టర్ ఐ జనరలీ హ్యావ్ టు సే దట్ ఆల్కహాల్ ఏ విధంగా అయినా తీసుకోవడం క్యాన్ కాజ్ ఎఫెక్ట్స్ టు డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే. మామూలుగా మనకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది అని కానీ, ఆ లివర్ మనకి పాడవుతుంది, ఏమైనా లక్షణాలు కనిపించే అవకాశం ఉందంటారా? మనం అసలు ఏ రకంగా గమనించాలి? మన లివర్ చాలా ఇంపార్టెంట్ కదా ఆర్గాన్. సో మనం ఎలా గమనించాలంటారు? సో లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణాల్లో మనం ఈరోజు మాట్లాడుకున్న ఫ్యాటీ లివర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఎర్లీ స్టేజెస్లో నేను చెప్పినట్టుగా ఏవి దానికి తగ్గట్టు సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందిలో ఎస్పెషలీ ఆల్కహాల్ తాగిన వాళ్ళలో లివర్ సైజ్ కొంచెం పెరిగిపోయినప్పుడు కుడి భాగంలో కొంచెం నొప్పిగా ఉండడము, బాగా నీరసంగా, ఫెటీగ్, వీక్నెస్ ఉండడము ఇలాంటివి, లేకపోతే ఇండైజెషన్ లాగా ఉండడము,
ఓపిక లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. బట్ సాధారణంగా చూస్తే నార్మల్ సింపుల్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ కానీ ప్రోగ్రెస్ అవుతూ పోయిందంటే ఓకే. మనం డిఫరెంట్ స్టేజెస్ గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి ఓకే. ఫ్యాటీ లివర్ అనేది టెస్టింగ్ చేసినప్పుడు తెలిసినప్పుడు తద్వారా మనము ఇది ఏ స్టేజ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది డిఫరెంట్ గ్రేడింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే. ఆ గ్రేడింగ్ని పట్టి వీ హ్యావ్ టు డిటర్మిన్ ద రిస్క్ ఆఫ్ ద పేషెంట్. ఈ ఫ్యాటీ లివర్ కానీ అలానే ప్రోగ్రెస్ అయిపోతే లివర్ సిరోసిస్ అనే ఒక కండిషన్కి దారితీస్తుంది. అది దారితీసినప్పుడు డ్యామేజ్ అయిన స్టేజ్. అవును, డెఫినెట్లీ. సో మామూలుగా లివర్ అనేది ఒక స్మూత్గా ఒక స్పాంజ్ లాగా కుడి భాగంలో ఉంటుంది మన ఛాతి కింద. ఆ లివర్ వివిధ కారణాల వల్ల, ఆల్కహాల్ బీయింగ్ ద మోస్ట్ కామన్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా వాళ్ళల్లో కానీ ఈ స్పాంజ్ లాగా ఉండే లివరు క్రమేణా బాగా గట్టిగా అయిపోవడము, స్టిఫ్గా అయిపోవడము జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము లివర్ ఫైబ్రోసిస్ అనే కండిషన్ అంటూ ఉంటాం. ఆ ఫైబ్రోసిస్ క్రమేణా పెరుగుతూ పోయి లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. 5 years, 10, 15, 20 years వరకు పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ వాళ్ళ పేషెంట్ పరిస్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటారు. ఓకే. సో మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మనం ఎర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ అవుతుంది అని గ్రహించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉంది. ఆల్కహాల్ నార్మల్గా కన్నా కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఫ్రీక్వెంట్గా పీరియాడిక్గా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ని కలిసి అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఇలాంటివి చేయించుకుని ఎంత శాతం వరకు మీ లివర్ డ్యామేజ్ అయ్యింది, అసలు డ్యామేజ్ అయ్యిందా లేదా, దానికి తగు ప్రివెంటివ్ కేర్ ఏమైనా తీసుకోవాలా, ఏమైనా మందులు తీసుకోవాలా అనేది డెఫినెట్లీ యూ హ్యావ్ టు, ఎస్పెషలీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ చేయాలి. ఓకే. మామూలుగా లివర్ ఇన్ఫెక్షన్స్ అనే మాటను కూడా మనం వింటూ ఉంటాం కదా డాక్టర్ గారు. లివర్ ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుందంటారు? దాని కారణాలు ఏంటి? దాన్ని కూడా మనం ఎర్లీ స్టేజ్లో గమనించే అవకాశం ఉందంటారా? లివర్ ఇన్ఫెక్షన్ అంటే హెపటైటిస్ అంటారు. ఓకే. హెపటైటిస్, హెపా అంటే లివర్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో లివర్లో వాపు రావడము, లివర్లో ఇన్ఫ్లమేషన్ రావడం హెపటైటిస్ అంటారు. చాలా కారణాలు దీనికి కూడా. వైరల్ హెపటైటిస్ చాలా కామన్ అయిన అన్నిట్లోకి. హెపటైటిస్ A, B, C, D, E ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీంట్లో మళ్ళీ హెపటైటిస్ A అండ్ E అనేవి యూజువల్గా నీటి ద్వారా కానీ, మనం తినే ఆహారం ద్వారా కానీ, కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కానీ ఇవన్నీ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. యూజువల్గా షార్ట్ లివ్డ్, అక్యూట్గా వస్తాయి, సపోర్టివ్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోతాయి. కానీ B అండ్ C అనే వైరస్ ఏవైతే ఉంటాయో ఇవి క్రానిక్ లివర్ డిజీజ్కి దారితీస్తూ ఉంటాయి. ఇవన్నీ యూజువలీ ఐదర్ కంటామినేటెడ్ నీడిల్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ ఇలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇవి ఇమ్మీడియట్గా పోకుండా క్రానిక్ లివర్ డిజీజ్కి దారితీస్తూ ఉంటాయి, విచ్ కెన్ ఈవెన్చువలీ లీడ్ టు లివర్ సిరోసిస్ అనే కండిషన్కి దారితీస్తూ ఉంటాయి. ఓకే. సో AE లా కాకుండా Bకి మంచి వెరీ నైస్ వ్యాక్సిన్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్, 90-95% వరకు ఎఫెక్టివ్, 99% సమ్టైమ్స్. Cకి వెరీ గుడ్ ట్రీట్మెంట్ అవైలబుల్. ఈ మధ్యకాలంలో వెరీ గుడ్ రీసెర్చెస్ హ్యాపెండ్, వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు హెపటైటిస్ C కోసం. ఓకే. మామూలుగా ఫ్యాటీ లివర్కి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? అసలు ఫ్యాటీ లివర్ అనేది మనం వర్డ్ వినకుండా మన శరీరంలో కానివ్వండి, మామూలుగా మన ఫ్యామిలీలో కానివ్వండి, అలాంటి మార్పు అనేది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని గురించి చెప్పండి. సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫ్యాటీ లివర్ ఇస్ అ వెరీ బ్రాడ్ టర్మ్. ఫస్ట్ మనం ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది కనుక్కోవాలి. కొవ్వు శాతం ఎక్కువ చేరుకుంటుంది అని చెప్పాం మనం. 2 కారణాలు: ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్, ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో; నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే ఆల్కహాల్ తాగకుండా కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ వచ్చేవాళ్ళు. షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేకపోతే డయట్లో సరిగా పాటించకపోవడము, ఎక్సర్సైజ్ లేకుండా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో. సో అలా వచ్చిన వాళ్ళలో ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్కహాల్ ఆపేయాలి. డయట్లో చేంజెస్ చేయాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకుని అడిక్వేట్గా షుగర్ కంట్రోల్ తప్పనిసరిగా చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుని ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్కి మందులు వాడాలి. ఎక్సర్సైజ్. సో డయాబెటిక్ వాళ్ళకి కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్లీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, షుగర్ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళలో
ఈ ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆల్ ఆఫ్ దెమ్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. ఓకే. గ్లూకోనియోజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫ్యాట్ ఫైనలీ అక్యూములేట్స్ ఇన్ ద లివర్. సో ఆ ఫ్యాట్ ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, రిఫైన్డ్ షుగర్స్ అనే ఎక్కువ తినే వాళ్ళలో, వీళ్ళందరిలో కూడా అది ఫైనల్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి లివర్లో పేరుకుపోయి ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. ఓకే. సో మనకి మామూలుగా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు డాక్టర్ని ఏ కండిషన్లో ఉన్నప్పుడు అసలు సంప్రదించాలి అంటారు? డాక్టర్ని సంప్రదించాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టెస్ట్లు ఉంటాయి అంటారు? దాని గురించి చెప్పండి. సో ఒకసారి మీరు ఫ్యాటీ లివర్ అని నిర్ధారించబడిన తర్వాత యూజువల్గా అల్ట్రాసౌండ్ ద్వారా డాక్టర్ని సంప్రదించి మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూయించుకోవాలి. ఓకే. లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అబ్నార్మల్గా ఉన్నాయి అంటే మాత్రం ఏ కారణం వల్ల మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందో తెలుసుకోవాలి. నేను చెప్పిన 10-15 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకుని దానికి రెమెడీ కనుక్కుని ఆ కండిషన్ని ట్రీట్ చేయడానికి మనము మందులు తీసుకోవడమో, లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవడమో, లేకపోతే దాని తగ్గ ఎక్సర్సైజ్ చేయడమో, వెయిట్ లాస్ అవసరం ఉంటే వెయిట్ లాస్ చేయడమో, న్యూట్రిషనల్ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారు. అబ్సల్యూట్లీ ఒబేసిటీ ప్రాబబ్లీ మనకు ఉన్న కారణాలన్నిట్లో ఇప్పుడున్న కారణాల్లో ఆల్కహాల్ తర్వాత ప్రాబబ్లీ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ ఫ్యాటీ లివర్. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం నేను అదే అడగబోతున్నాను. చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలేయం అనేది దెబ్బతింటుంది అంటే యాక్చువల్గా అది చాలా బాధాకరమైన విషయం. ఇంత చిన్న పిల్లల్లో లివర్ డ్యామేజ్ అనేది ఎందుకు జరుగుతుంది? దాని గురించి నేను అడుగుదాం అనుకుని మీరు స్టార్ట్ చేశారు. చెప్పండి డాక్టర్. ముందులాగా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడము, పౌష్టికాహారం తినడం, ఎగిరి గంతేయడం ఇలాంటివన్నీ తగ్గిపోయి ఎప్పుడు ఫోన్లు ద్వారా టీవీలు చూడడం, లేకపోతే ఐప్యాడ్లో ఆడుకుంటూ ఉండడము, ఎప్పుడు కౌచ్ పొటేటోస్ లాగా అయిపోవడం. ఓకే. ఫుడ్లో కూడా తల్లిదండ్రులకు టైం లేకుండా పిల్లలకి అరే పిల్లోడు హ్యాపీగా ఉంటే చాలు, వాడు అడిగింది ఇచ్చేద్దాం, వాడి చేసింది చేయనీలే అని ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం. దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. డయట్లో కూడా బాగా మార్పులు వచ్చేసాయి. ఓకే. దీనివల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే కండిషన్ బాగా ఎక్కువ ప్రెవలెంట్ అయిపోతుంది ఈ మధ్య. దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది అంటే చిల్డ్రన్లో కనుక ఒకవేళ ఒబేసిటీ చాలా ఫ్యాట్ ఉన్నట్టుగా ఉంటే కనుక కంపల్సరీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయంటారు. తప్పకుండా దే ఆర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఫ్యాటీ లివర్. దానికి తగ్గ టెస్టింగ్ చేసుకుని నివారించే చర్యలు మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ లాంగ్ టర్మ్లో యాజ్ అ కిడ్స్ యంగ్ ఏజ్లో స్టార్ట్ అయిన వాళ్ళు బై ద టైం మిడిల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి క్రానిక్ లివర్ డిజీజ్, లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ద రిస్క్ ఈజ్ వెరీ హై వాళ్ళలో. అందుకని డెఫినెట్లీ వాళ్ళకు నివారించే చర్యలు తీసుకోవాలి. మనం మామూలుగా లివర్ సిరోసిస్ గురించి మాట్లాడేటప్పుడు లివర్ అంతగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందులా బాధపడే సిచ్యువేషన్స్ చాలా వరకు తగ్గినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి. సో లివర్ సిరోసిస్ వచ్చాక మనం ఎలా గమనించాలంటారు? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? దాని గురించి చెప్పండి. సో సిరోసిస్ వచ్చినప్పుడే మన లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో దాని సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టుగా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు పెద్ద ఏం సిమ్టమ్స్ కానీ ఏవి కనపడకపోవచ్చు. ఒకసారి లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత మన లివర్ అనేది పని చేయడం తగ్గించేస్తుంది, దాని ఫంక్షన్ అనేది తగ్గిపోద్ది. సో లివర్లో ప్రోటీన్ సింథసిస్ అది తగ్గిపోద్ది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే రక్తం గడ్డగడ్డానికి అవసరం ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి. డైజెషన్ కెపాసిటీ తగ్గిపోద్ది. సో దీనివల్ల వేరే వేరే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఏమంటే మనకు జాండిస్ లాగా రావడము, కడుపులో నీరు చేరుకుపోవడము, కాళ్ళల్లో నీరు చేరుకుపోవడము, బాడీలో అమోనియా లెవెల్స్ పెరిగిపోయి కొంచెం ఎప్పుడు నిద్రలో ఉండడము, లివర్ క్యాన్సర్ అనే ఒక వ్యాధి డెవలప్ అవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లివర్ సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత. బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, మోషన్లో నల్లగా కానీ రక్తం రావడము, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఫర్ దట్ యూ డెవలప్ ఫ్రమ్ లివర్ సిరోసిస్. సో ఇవన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి ఈ వాటిలో ఏ సిమ్టమ్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాలేయ మార్పిడి అనేది కూడా మనం వింటూ ఉన్నాం. ఇంతకుముందు నిజంగా కాలేయానికి కనుక జబ్బు వస్తే కనుక ఆల్మోస్ట్ రిస్క్ శాతం ఎక్కువగా ఉండటం, ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాలేయ మార్పిడి అనేది వింటూ ఉన్నాం, రిస్క్ శాతం తగ్గింది అని. దాని గురించి వివరించండి డాక్టర్ గారు. చాలామందికి నిజంగా కాలేయ మార్పిడి జరుగుతుంది అనేది ఇంకా క్వశ్చన్గానే ఉంది. సో దాని గురించి చెప్పండి. కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. కామన్గా చాలా సెంటర్స్లో చేస్తున్నారు వరల్డ్ వైడ్. యూజువల్గా
అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనే కండిషన్లో చేస్తూ ఉంటారు. ఓకే. అంటే సడన్గా లివర్ ఫెయిల్ అయిపోవడం, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ డ్యూరేషన్ని బట్టి. కొంతమంది క్రానిక్ లివర్ డిజీజ్, లివర్ సిరోసిస్ ఎవరైతే వస్తుందో వాళ్ళల్లో క్రమేణా క్రానిక్ లివర్ డిజీజ్ నుంచి దెన్ ద లివర్ స్టార్ట్స్ ఫెయిలింగ్ అక్యూట్లీ. సో వాళ్ళల్లో కూడా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాలేయ మార్పిడి అనేది చేస్తూ ఉంటారు. సో ఏం లేదు, వేరే వాళ్ళ లివర్లో నుంచి ఒక 30% లివర్ తీసుకుని ఈ ఎవరైతే లివర్ ప్రాబ్లం ఉందో వాళ్ళల్లో ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రాసెస్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఓకే. ఒకే ఫ్యామిలీ నుంచి కూడా తీసుకోవచ్చు అంటారా సార్ ఇది? సో 2 విధాలైన లివర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్లడ్ ఒకే రకంగా ఉండటం, గ్రూప్ ఒకే రకంగా ఉండటం, ఫ్యామిలీలో అయినా తీసుకోవచ్చు అంటారా? సో లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది ఒకటి, కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది. కెడావరిక్ డోనర్, లైవ్ డోనర్ అంటే ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటారు. వాళ్ళల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళలో తీసుకుని 30% లివర్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. దాన్ని లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. కెడావరిక్ డోనర్ అంటే ఏదో విధంగా ఎవరెవరికి మృత్యువాత చెందిన వాళ్ళలో ఆర్గన్ డొనేషన్కి ఒప్పుకున్న వాళ్ళలో వాళ్ళ లివర్ తీసుకుని ఎవరికైతే లివర్ అవసరం ఉంటుందో ఆర్గాన్ డోనర్ అవుతుంది. డెఫినెట్లీ లివర్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ డొనేటెడ్ ఆర్గన్. ఓకే. సో దాన్ని కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు. ఓకే. సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయంట. ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ సర్జరీ ఇది. ఓకే. ప్రాబబ్లీ సక్సెస్ రేట్ ఇస్ మచ్ హైయర్ దెన్ కాంప్లికేషన్ రేట్. సో ఇట్స్ అ వెరీ కామన్లీ డన్ ప్రొసీజర్. చాలా కామన్గా చేస్తూ ఉంటారు అండ్ హైలీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ కొవ్వు శాతానికి వస్తే, అది పెరగకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి ఈ లివర్ మనకి కొవ్వు శాతం పెరుగుతుంది అని కానీ మనకి తెలియదు కాబట్టి అసలు ముందే పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొవ్వు అనేది రాకుండా ఉంటుందంటారు లివర్కి? సో కొవ్వు చేరుకోవడానికి ముందు చెప్పినట్టుగా కారణాన్ని ట్రీట్ చేయాలి ఫస్ట్. ఆల్కహాల్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ఆపేయాలి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి. యూజువల్గా రికమెండెడ్ వెయిట్ లాస్ ఎలా అంటే ఒకేసారి సడన్గా బరువు తగ్గడం ఆల్సో ఈజ్ నాట్ అ గుడ్ థింగ్. క్రమేణా అబౌట్ 8 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గడం progressively in small installments or in small intervals is the right way to do it. Weight loss, lifestyle and dietary modification. Dietlo matram definitely major changes అనేది చాలా అవసరము. Exercise, వారంలో at least 4 to 5 times 30 minutes every day of cardio exercise అవసరం. Provided your body allows you to do that kind of cardiac exercise. 10,000 steps every day or at least 6-kilometer walk. Fatty liver వచ్చింది, so you have to take ఏమన్నా స్టెప్స్ తీసుకుని దాన్ని రివర్స్ చేయడానికి డెఫినెట్లీ మనం స్టెప్స్ తీసుకోవాలి. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఇదంటారు. డెఫినెట్లీ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎక్సర్సైజ్. ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడంలో డెఫినెట్లీ తోడ్పడుతుంది ఇది. ఓకే. సో ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటారు? ఫుడ్కి సంబంధించి మనం ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించాలి అనుకుంటూనే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. సో మనకి ఇది వచ్చింది ఫ్యాటీ లివర్ అనేది మనకి ఒక టెస్ట్లో తేలింది అన్న తర్వాత యాజ్ ఎ పేషెంట్గా అని ఫీల్ కాకపోయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో డయట్ పరంగా చూస్తే నాట్ ఆల్వేస్ ఏదో కొవ్వు పదార్థాలు తింటూనే వస్తుందని కూడా కాదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్ వల్ల కూడా బాగా హై రిస్క్ ఉంటుంది. మన సోడాలు, జ్యూసులు ఎక్కువ తాగే వాళ్ళలో ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ కింద మారిపోతూ ఉంటాయి. సో అలా కూడా వస్తూ ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్, మన ఎక్కువ ఆయిల్, డాల్డాలు ఇట్లాంటివన్నీ తీసుకునే వాళ్ళు ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా బాడీలో ఎక్కువైపోయి కొవ్వు పదార్థం ఎక్కువైపోతుంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఫ్రైస్, ఫ్యాటీ ఫుడ్, ఎక్సెస్ షుగర్స్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది. సో చేయాల్సిన చేంజెస్ ఏవి అంటే ఇలాంటి పదార్థాలు తక్కువ తీసుకుని ప్లాంట్ బేస్డ్ డయట్ కొంచెం ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ డయట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. దెర్ ఆర్ సెవరల్ న్యూ స్టడీస్, కొత్త స్టడీస్ వచ్చాయి. కాఫీ కన్జంప్షన్, బ్లాక్ కాఫీ కన్జంప్షన్ ఫ్యాటీ లివర్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనేది రీసెంట్గా చాలా స్టడీస్ ఉన్నాయి. సో దట్ ఆల్సో హ్యాస్ బీన్ షోన్ టు ఇంప్రూవ్ లివర్ ఫ్యాటీ. బ్లాక్ కాఫీ అనేది లివర్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. ఎస్, ఇట్ హెల్ప్స్ ఇన్ రివర్సింగ్ ఫ్యాటీ లివర్ అనేది చాలా రీసెర్చ్ జరుగుతుంది. చాలా స్టడీస్ హ్యావ్ కమ్ అవుట్ ఆల్సో షోయింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్. చాలా హెల్ప్ అవుతుందని అయితే రీసెర్చ్లో తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా పురుషులు, మహిళల శాతాల్లో ఎవరికి ఫ్యాటీ లివర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? జెంట్స్లో ఎక్కువ ఉంటుందా, లేడీస్లో ఎక్కువ ఉంటుందా?
అలా చెప్పడం కష్టం. జెంట్స్ ఆర్ మేల్స్లోని యూజువల్గా టెస్టింగ్ చేసిన వాళ్ళు దాని శాతాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. బట్ ద రిస్క్ ఆఫ్ ఒక పురుషులు ఆడవాళ్ళలో సేమ్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఎక్కువ ఆల్కహాల్ అందరూ సేమ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారు, ప్రాబబ్లీ ఫీమేల్స్ అట్ దట్ రేట్ ఆఫ్ ఆల్కహాల్ యూస్ ప్రాబబ్లీ ఫీమేల్స్లో ఎక్కువ ఛాన్స్ ఉండాలి. స్మోక్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్, ఓన్లీ ఆల్కహాల్? మెయిన్లీ ఆల్కహాల్ యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫ్యాటీ లివర్. ఓకే. సో మామూలుగా మనకి ఇంట్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటే కార్డియాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు అనేవారు కాదు కార్డియాక్ ప్రాబ్లమ్ వంశపారంపర్యం కాదు అని. కానీ ఇప్పుడు స్టేజెస్ పెరిగే కొద్దీ కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. సో లివర్ కూడా అలానే తీసుకోవచ్చు అంటారా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి? లివర్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందిలో హెరిడిటరీ లివర్ డిజీజెస్ ఉంటాయి. ఓకే. అవి యూజువల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో జెనెటిక్గా ట్రాన్స్మిట్ అయ్యే లివర్ కండిషన్స్, విల్సన్స్ డిజీజ్, హీమోక్రోమటోసిస్, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్, ఇలాంటివన్నీ ఫ్యామిలీలో ట్రాన్స్మిట్ అయ్యే కండిషన్స్. ఇవన్నీ వీటి వలన డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఈ చిన్నపిల్లల్లో ఎస్పెషలీ వీటన్నిటికీ టెస్టులు చేసుకుని జెనెటికలీ ఏమైనా ట్రాన్స్మిటెడ్ ఏమైనా డిజార్డర్ ఉందా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ ఫ్యామిలీలో కొంతమందిలో వితౌట్ ఆల్ దీస్ ఆల్సో ఫ్యాటీ లివర్ కానీ ఒబిసిటీ అనేది కానీ ఇట్ క్యాన్ రన్ ఇన్ ఫ్యామిలీస్. అలాంటి వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్కి స్క్రీన్ చేసుకుని పీరియాడిక్గా లివర్ మనం టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. తప్పకుండా. ఎన్ని డేస్కి ఒకసారి మనం ఈ చెకప్స్ అనేవి ఉండాలంటారు డాక్టర్ గారు యూజువల్? సో అన్ని కారణాలు రూల్ అవుట్ చేసి మనం ప్లెయిన్గా ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని తేలినప్పుడు ఎవ్రీ 6 months to 1 year అట్లీస్ట్ ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ రక్త పరీక్ష చేయించుకుని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎవ్రీ 1 to 2 years చేసుకుని ఏమైనా ప్రోగ్రెషన్ ఉందా తెలుసుకోవాలి. దీని తర్వాత ఫ్యాటీ లివర్ ఎగ్జాక్ట్లీ ఫ్యాటీ లివర్ని కూడా స్టేజ్ చేయడం కోసం అని చాలా టెస్టులు ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా వచ్చిన టెస్టులు ఉన్నాయి. వాటిని కూడా కొంచెం డాక్టర్ని సంప్రదించి ఆ టెస్టులన్నీ చేయించుకుని మనం ఏ స్టేజ్లో ఉన్నాము, మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా తెలుసుకోవడానికి ఫైబ్రోస్కాన్ అని ఒక కొత్త పరీక్ష ఉంది. దాని ద్వారా లివర్లో స్టిఫ్నెస్ ఎంతగా ఉంది, ఆ స్మూత్గా సాఫ్ట్గా స్పంజ్ లాగా ఉండే లివర్ ఎంతగా గట్టిపడింది, ఎంత స్టిఫ్గా ఉందో తెలుసుకోవాలి. లివర్ ఎలాస్టోగ్రఫీ అనో టెస్ట్, ఎంఆర్ ఎలాస్టోగ్రఫీ అనో టెస్ట్, ఫైనల్గా లివర్ బయాప్సీ అనే ఒక టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ టెస్ట్ల ద్వారా మనము లివర్ ఎంతగా డ్యామేజ్ అయింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత డాక్టర్ని ఎన్ని డేస్కి ఒకసారి సంప్రదించాలంటారు? లేదా మామూలుగా టెస్ట్ అసలు రెస్ట్ ఎన్ని రోజులకి అవసరం అంటారు యాజ్ ఎ పేషెంట్కి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని సాఫీగా జరిగిపోయినప్పుడు ప్రాబబ్లీ విదిన్ వీక్ ఆర్ లెస్ సమ్టైమ్స్ పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 month కోసం వారానికి ఒకసారి మన బ్లడ్ టెస్ట్ చేసుకోవడము. ఓకే. మళ్ళీ టెస్ట్లు మళ్ళీ కంటిన్యూ చేయాలంటారు ఒక 1 month వరకు. తర్వాత వన్స్ ఎవ్రీ 3 months అలా చూసుకుని ఎవ్రీ ఇయర్ అలా బ్లడ్ టెస్ట్ చేసుకుంటుంటే సరిపోద్ది. ఇమీడియట్ సర్జరీ అయిన కొద్ది రోజుల వరకు వారానికి ఒకసారి చేసి తర్వాత అట్ ఇంటర్వెల్స్ ఎవ్రీ 3 months కానీ 6 months కానీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్ తీసుకుంటూ ఉంటారు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు. వాటి లెవెల్స్ చూడడం కోసమని, లివర్ ఫంక్షన్ టెస్ట్ చూడడం కోసమని ఇవన్నీ బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, మామూలుగా ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు కానివ్వండి, వాళ్ళు కూడా ఇలాంటి టెస్టులు చేయించుకోవడం అనేది బెటర్ అంటారా? వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు కాబట్టి. ఎస్, బికాజ్ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో ఓకే ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ టైం బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు పీరియాడిక్గా వన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ బ్లడ్ టెస్ట్. ఇన్సులిన్ పర్సంటేజ్ని బట్టి తెలుస్తుందా సార్ ఇది మామూలుగా? అంటే మా షుగర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ A1C అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ ఓవర్ 3 month పీరియడ్ ఎలా ఉంది చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు వీళ్ళ రిస్క్. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీస్ వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాళ్ళ ఎక్సర్సైజెస్ డైలీ వాళ్ళు చేసే పనులు ఏ విధంగా ఉండాలంటారు మళ్ళీ రొటీన్ లైఫ్లోకి రావడానికి? ఈట్ అ హెల్తీ న్యూట్రిషియస్ డయట్, అది చాలా ఇంపార్టెంట్. నేను ముందుగా చెప్పినట్టు మోర్ ఆఫ్ అ ప్లాంట్ బేస్డ్ డయట్, హై ప్రోటీన్ డయట్, ఫైబర్ రిచ్ ఫుడ్ తినడము, సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గియడము. దట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డయట్లో పాటించాల్సిన అవసరం. ఆబ్వియస్లీ లివర్ని ఏ మందులు తీసుకున్నా కూడా ఈ మందు లివర్ని డ్యామేజ్ చేస్తుందా లేదా తెలుసుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ దేర్ ఆర్ చాలా మందులు ఉంటాయి. టీబీ కోసం వాడే మందులు కానీ, సీజర్స్ కోసం వాడే మందులు కానీ, వేరే కారణాల వలన
మందులు తీసుకునే అన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వలన కూడా లివర్ పైన దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. Okay. సో అందుకని ఏ మందు తీసుకున్నా కూడా యూజువల్గా పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ దాని మీద పడుతుందంటారా, ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? పెయిన్ కిల్లర్స్ వలన డిపెండ్స్. నార్మల్ నాన్ స్టెరాయిడల్ మెడికేషన్స్ వలన పెద్ద ఉండదు. కడుపు పైన, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ పైన, అన్నవాహిక పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి విచ్ నార్కోటిక్ మెడికేషన్ ఇట్లాంటి వల్ల కొంచెం లివర్ పైన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైలినాల్ అంటారు, అసిటమినోఫిన్, క్రోసిన్లు ఇట్లాంటివి మితిమీరి తీసుకున్న వాళ్ళలో కూడా లివర్ డ్యామేజ్ అవ్వడము, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి పోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఆల్కహాల్ తీసుకునే వారికి మీరు ఇచ్చే సలహా అంటే ఆల్కహాల్ ఎంత పర్సంటేజ్లో తీసుకోవాలి? మీరు అన్నట్టుగా చెప్పడానికి అవకాశం లేకపోయినా వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది కంపల్సరీ వస్తుంది అన్న ఒక హెచ్చరిక ఉంది కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఆల్కహాల్ ఒకే విధంగా లివర్ని డ్యామేజ్ చేయదు. ఒక్కొక్కరిలో దాని ఎఫెక్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఆడవాళ్ళలో వేరేగా ఉంటుంది, మగవాళ్ళలో వేరేగా ఉంటుంది. సో ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ టైం ఒకసారి ఒక బేస్ లైన్ టెస్ట్ చేయించుకుని మీ డాక్టర్ని సంప్రదించి మీ లివర్ డ్యామేజ్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి. అవ్వలేదు ఇంకా అంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ముందు కరెక్ట్ డయట్ తీసుకోవడము, ఆల్కహాల్ తాగేటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవడము, వెరీ వెల్ హైడ్రేషన్ సరిగ్గా తీసుకోవడము, మల్టీవైటమిన్స్ అనేది న్యూట్రిషనస్ ఫుడ్తో పాటు మంచి వైటమిన్స్ అనేది తీసుకోవడము చాలా అవసరము. అదేవిధంగా ఎంత మోతాదులో నేను ఆల్కహాల్ తాగొచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా తాగొచ్చు, బింజ్ డ్రింకింగ్ అనేది చేయకూడదు అనేది బాగా గుర్తుంచుకోవాలి. బికాజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సిరోసిస్కి ఫ్యాటీ లివర్కి మధ్యలో ఉండే కండిషన్ ఇది. దట్ కెన్ ఆల్సో బీ లైఫ్ థ్రెటనింగ్. సో ఆల్కహాల్ వీకెండ్ వెళ్ళేసి బింజ్ చేయడము, ఒకేసారి మితిమీరి ఆల్కహాల్ తాగడం వీకెండ్ నా లివర్ బాగానే ఉందని అనుకుంటారు. బట్ ఒకేసారి ఆల్కహాలిక్ హెపటైటిస్ రావడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద కారణం. సో మితిమీరి ఆల్కహాల్ వీకెండ్లో తాగడము, సో లివర్ అక్యూట్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో మన రిస్క్ తెలుసుకుని దానికి తగ్గట్టుగా తాగడం అనేది మంచిది, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు. ఓకే, ఫ్యాటీ లివర్ గురించి ఆల్మోస్ట్ పూర్తిగా కవర్ అయిందని అనుకుంటున్నాను. ఆల్కహాల్ తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్కహాల్ తీసుకోకుండా మీరు ఉండడమే మంచిది అని ఒక రకంగా చెప్పడం జరిగింది డాక్టర్ డికే రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ సలహాలు సూచనలు అందించినందుకు. ఇది ఇవాల్టి డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.